దీంట్లో ఒక సెక్యూరిటీ ఉన్న అంటే ఒక హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ జరిగినప్పుడు మన పేదల మా టీడీపీ కార్యకర్తలు కానీ మరి ఇక్కడ ఇదే కదా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇదే. ఇప్పుడు ఆయన ఏమన్నా ఉన్నప్పుడు వచ్చి దాడి చేశారా? ఆయన ఉన్నప్పుడు వచ్చేసి దాడి చేస్తే ఊరుకుంటారా? అసలు వాడు బతికి బయటికి పోతాడా? ఇప్పుడు ఇదే ఇలాంటిదే మరి ఈ లెక్కన చూస్తే మేము ఇప్పుడు అదే క్వశ్చన్ నేను అడుగుతాను. 2017లోనో 18లోనో జగన్ గారి మీద దాడి జరిగింది కోడికత్తి వైజాగ్ ఎయిర్పోర్ట్లో. మరి మీ నాయకుడికే రక్షణ లేదు, మరి రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది చెప్పండి? మరి ఇప్పుడు మమ్మల్ని మీరు క్వశ్చన్ వేసినప్పుడు మేము తిరిగి క్వశ్చన్ వేస్తాం. మాటకు మాట సమాధానం చెప్పడం చాలా ఈజీ. ఆ రోజు మరి మీ నాయకుడి మీద దాడి జరిగినప్పుడు మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు యావత్ రాష్ట్రం ప్రజలు? అంటే అప్పుడు మరి ఆయన కాపాడుకోలేకపోయాడు, మరి రాష్ట్రాన్ని ఏం కాపాడుకోడతా అంటాడు అని చెప్పేసి నేను అడిగితే మరి మీరేం సమాధానం చెప్తారు? కరెక్ట్ కాదు కదా, తప్పు. నిందించడం కరెక్ట్ కాదు. నేనైనా సరే నిందించకూడదు, మీరైనా నిందించకూడదు. ప్రజా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మన గుళ్ళు మన సాంప్రదాయాలు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా అందరూ బాగుండాలి, పిల్ల పాపలతో బాగుండాలి అనుకుంటున్న మనస్తత్వం జనసేన పార్టీది. బయటకు వస్తారు, చెప్తున్నాను కదా. ఎవడైతే దాడి చేశాడో వాడు కంపల్సరీ బయటకు వస్తాడు, ఈ వారంలో బయటకు వస్తాడు. అదే ఫోటో రిలీజ్ అయింది, వాడు బయటకు వస్తాడు. ఒకవేళ బయటికి రాలేదు అంటే ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళ సమాపన చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో లడ్డు విషయం ఎత్తుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు లడ్డు విషయం ఎత్తుతున్నాడు కాబట్టి, లడ్డు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఎలాగంటే చేసిన అన్యాయాన్ని కప్పుచ్చుకో, మీ దగ్గర కప్పుచ్చండి, నేను మీ దగ్గర కప్పుచ్చు, జనాల దగ్గర కప్పుచ్చు. దేవుడి దగ్గర నేనేం కప్పుచ్చాను? దేవుడి దగ్గర నేను ఏం పాపం చేశానో అదే మన నోట్బుక్లో రాసుకున్నట్టు ఉంటుంది. కొడగా నువ్వు చేసావురా, నువ్వు నీకు ఉందిరా, నీకు ఫ్యూచర్లో నీకు కాలు తీసేయడమా, చెయ్యి తీసేయడమా, నీకు కన్ను తీసేయడమా, ప్రాణం తీసేయడమా. దేవుడు అంతే. దేవుడి గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి చెప్తున్నాను. మనం పూజలు చేస్తాం, మనం అన్ని చేస్తాం కాబట్టి ఇక్కడే మన పబ్లిక్ లోనే ఒక పర్సన్ ఒక మాట ఏమన్నాడంటే చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పట్టుకోవడం తప్పే కాదు అంటున్నారు. అతనికి మీరు ఏం చెప్తారు? చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పట్టుకోవడం తప్పులేదు అంటే ఆడు మూర్ఖుడితో సమానం. నిజం చెప్తున్నా. ఇప్పుడు అదే పని మీ ఇంట్లో ఒక దేవుడు పూజ పెట్టుకున్నప్పుడు మేము వచ్చేసి చెప్పులు వేసుకొని అదే దేవుడి ఫోటోని ముడితే మీరు ఒప్పుకుంటారా? మీ చుట్టుపక్కల అంతమంది జనాలు ఉండేటప్పుడు మేము వచ్చేసి చెప్పులు వేసుకొని అదే దేవుడి ఫోటోని మేము పట్టుకుంటాం. ఇక్కడ ఎవరైతే దేవుడిని తక్కువ చేసి